గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యే నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం నుండి కొంత భాగం పారాయణం చేసుకుందాం. నిన్నటి వరకు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందరకాండలు పూర్తి చేసాం. యుద్ధకాండలో కూడా మనం 124 సర్గలు చెప్పుకున్నాం. ఈ రోజున 125వ సర్గ చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. విభీషణుడు పుష్పక విమానం మీద క్షణంలో చేరుస్తాను అయోధ్య అన్నాడు. చూచాడు పుష్పక విమానాన్ని రాముడు. విభీషణుడు వినయంతో తల వంచి, ప్రభో నేను ఇప్పుడు ఏం చేయాలి అని అడిగాడు రాముణ్ణి. అప్పుడు రాముడు లక్ష్మణుడితో కూడా ఆలోచించి విభీషణుడితో అన్నాడు, ఓ మిత్రుడా, ఈ వానర వీరులందరూ కూడాను చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశారయ్యా. మనకు కార్య సాధకులయ్యారు వీళ్ళు. నువ్వు వీరందరినీ కూడా సత్కరించు, వస్తువులివ్వు, వస్త్రాలివ్వు, రత్నాది ఆభరణాలు కూడా ఇచ్చి వీరిని సంతోషపెట్టు. దేవతలు సైతం యుద్ధం చేసి ఇంతకుముందు ఈ లంకా నగరాన్ని స్వాధీనం చేసుకోలేకపోయారు. ఈ వానర వీరులు తమ ప్రాణాలకు తెగించి పరమోత్సాహంతో పోరాడారు. అందువల్లనే మనం జయించగలిగాం. జయప్రదంగా యుద్ధం చేసిన ఈ వానర వీరులందరినీ నువ్వు సత్కరించాలి సుమా. ఓ మిత్రుడా, నువ్వు మర్యాదలన్నీ తెలిసిన వాడివి. సమ్మానార్హులైన ఈ వానరుల్ని నువ్వు కనుక కృతజ్ఞతతో సమ్మానించేటట్లయితే వీళ్ళందరూ కూడాను ఎంతో సంతోషపడతారు. నువ్వు త్యాగశీలుడు అని, దయాపరుడు అని, స్నేహపాత్రుడు అని తెలుసుకుంటారయ్యా. నిన్ను వీళ్ళందరూ కూడా మెచ్చుకుంటారు. రాముడు ఈ విధంగా చెప్పగానే విభీషణుడు వానర వీరులను అందరినీ కూడాను యథార్హంగా రత్నాభరణాలు ఇచ్చి సన్మానించి సంతోషపెట్టాడు. అప్పుడు రాముడు తన తమ్ముడిని లక్ష్మణుణ్ణి, సీతమ్మను వెంట పెట్టుకుని పుష్పక విమానం ఎక్కాడు. తన ఒడిలో కూర్చోపెట్టుకున్నాడు సీతమ్మని. సుగ్రీవుణ్ణి, విభీషణుణ్ణి, వానర వీరుణ్ణి అందరినీ సన్మానిస్తూ, ఓ వీరోత్తములారా, మీరు మీ మిత్ర కార్యం నిర్వహించారు. ఇక యథేచ్ఛగా మీ తావులకు వెళ్ళండి, నేను అనుమతిస్తున్నాను మీకు అన్నాడు. ఓ సుగ్రీవుడా, నువ్వు పరంతపుడవయ్యా, నువ్వు నా స్నేహితుడివి. ఏమాత్రం ప్రతిఫలాపేక్ష లేకుండా ఆపత్కాలంలో ఆదుకొని సుహృదుడిలాగా, మంత్రి సత్తముడిలాగా నువ్వు నాకు పనిచేసి పెట్టావు. నీకు అధర్మం అంటే ఎంత భయమో నాకు తెలుసు. నువ్వు పరమధార్మికుడివయ్యా. ఇక నీవు నీ సైన్యాలను వెంట పెట్టుకుని కిష్కిందా నగరానికి వేగంగా వెళ్ళిపో. ఓ విభీషణుడా, నీ రాజ్యాన్ని నీకు ఇచ్చివేశాను. నువ్వు కూడా హాయిగా ఇక లంకాపట్టణంలో నివసించు. దేవేంద్రుడితో కూడా దేవతలందరూ కూడా దండెత్తి వచ్చినా నిన్ను జయించలేరు సుమా. మిత్రుడా, నేను మా తండ్రి గారి రాజధాని నగరానికి పోతున్నాను. నాకు మీరు అనుజ్ఞ ఇవ్వాలి. ఎందుకు అనుజ్ఞ ఇవ్వాలి? విభీషణుడు ఎందుకు ఇవ్వాలి ఆజ్ఞ ఇవ్వాలి? ఎందుకు? ఈయన ఉన్నది ఎక్కడ? ఆయన రాజ్యంలో ఉన్నాడు ఇప్పుడు కదా, అక్కడే కదా ఉన్నాడు. ఆ విమానం కూడా ఆయనే కదా ఎక్కిస్తున్నాడు ఇప్పుడు. కాబట్టి ఆ రాజు కాబట్టి ఎక్కడ చూసినా రాముడు నరుడులాగానే ప్రవర్తించాడు, నారాయణుడిలాగా ప్రవర్తించలా చివరిదాకా కదా. అదే ఆయన, నాకు మీరు ఆజ్ఞ ఇవ్వండి వెళ్ళటానికి అయోధ్యకి. ఈ విధంగా రాముడు అనగానే విభీషణుడు, వానరాజు సుగ్రీవుడు
అలానే మహాబలవంతులైన వానరులు అందరూ కూడాను చేతులు జోడించి, రామప్రభు మేమందరం కూడా అయోధ్యకి రావాలనుకుంటున్నామయ్యా, మమ్మల్ని కూడా అయోధ్యకి తీసుకెళ్ళండి, మమ్మల్ని విడిచి మీరు వెళ్ళడం ఏంటి, మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి. అక్కడ చాలా మంచి ఉద్యానవనాలని ఉన్నాయని విన్నాం, అక్కడ హాయిగా మేము సంచరిస్తాం. అంతేకాదు నువ్వు మంగళ స్నాతుడవై రాజ్యాభిషేకం చేసుకుంటాం మేము చూడాలి మా కళ్ళతోటి మేము. ఆ తర్వాతనే మేము మా స్థానాలకు వెళ్తాం అని చెప్పారు. ఈ విధంగా చెప్పగానే రాముడు సుగ్రీవుణ్ణి విభీషణుణ్ణి చూచి, మిత్రులారా సీత సమాగమం వల్ల నేను సంతోషపడ్డాను, భరతుణ్ణి చూడపోతున్నాన్ని అంతగా నా సంతోషపడుతున్నాను. ఇప్పుడు మీరందరూ నా వెంట వస్తామంటుంటే ఆ సంతోషాలన్నింటికన్నా ఎక్కువ సంతోషపడుతున్నా నేను. కాబట్టి నువ్వు సుగ్రీవుడా నీ వానరులందరితో కలిపి విమానం ఎక్కేసేయి నాతోటే, నా విమానంలో. విభీషణుడా నువ్వు కూడా నీ వారందరితో కలిపి రావయ్యా అన్నాడు. అలా వెంటనే సుగ్రీవుడు విభీషణుడు వారి వారి పరివారాలతో విమానం ఎక్కారు. ఆయన ఎంతో ఒక కుబేరుడులాగా పరమ సంతోషంతో, ఎవరిది విమానం? కుబేరుడిదే. రావణాసురుడు గెలుచుకున్నాడు, రావణాసురుడి దగ్గర ఉంది, వాడిని చంపేసిన తర్వాత రాజు విభీషణుడు అయ్యాడు కాబట్టి ఈయన దగ్గరికి వచ్చింది పుష్ప విమానం. ఇప్పుడు రాముడు ఎక్కాడు కాబట్టి రాముడు పరమ సంతోషంతో మరి ఆయన కుబేరుడిలాగా విరాజిల్లాడు ఆ విమానంలో. మహా బలవంతులైన వానర రాక్షస వీరులందరూ కూడా ఆ దివ్య విమానంలో ఏమాత్రం ఇరుకు లేకుండా, అంత పెద్దదన్నమాట ఆ విమానం, యథాసుఖంగా సంతోషంగా కూర్చున్నారు. అప్పుడు అది రాముడి యొక్క ఆజ్ఞ తీసుకుని పుష్ప విమానం పైకి ఎగిరింది. ఇది యుద్ధకాండలోని 125వ సర్గ. రేపు 126వ సర్గ చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.